ఖచ్చితంగా ఈ రివ్యూ చూడండి. అలాగే ఈ మూవీ కూడా చూడండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఇది మాత్రం మిస్ అవ్వకండి. సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే గనక 12థ్ ఫెయిల్. సో ఈ మూవీ టైటిల్ చూసి నేను ఏదో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో నటించింది ఎవరు అంటే గనక అదేనండి, మీర్జాపూర్లో బబ్లు అని చెప్పి ఉంటారు కదా, బాడీ బిల్డర్ వాళ్ళ తమ్ముడుగా ఇస్తాడు కదా. సో ఇతనైతే నటించారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అతను ఆ చిన్న ఊర్లో అంటే చంబల్ అని చెప్పి ఉంటుంది కదా, సో ఆ ఊరిలో ఈయన ఒక స్టూడెంట్గా ఉంటూ ఉంటారు. అంటే ఎక్కువగా అటు సైడు కొన్ని ప్లేసెస్లో మనకి మెయిన్గా చీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ స్కూల్ వాళ్ళే సపోర్ట్ చేయటము, లేదు అంటే స్లిప్పులు ఇవ్వటము, ఆన్సర్లు చెప్పటము, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని ప్లేసెస్లో మాత్రమే. సో అలాంటప్పుడు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇది జరగడం రాంగ్ అని చెప్పి ఏకంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో అది చూసి ఓ కుర్రాడైతే ఇన్స్పైర్ అవుతాడనమాట. తర్వాత అనుకోకుండా ఆ రిక్షా నడపాలనుకోవటము, అంటే అక్కడున్న పరిస్థితులు బట్టి నార్త్ సైడు, సో అక్కడ చిన్న రిక్షా నడుపుకుంటూ ఉండటము, అనుకోకుండా ఒక పెద్దవాళ్ళతో గొడవ అవ్వటము, తీసుకెళ్ళి జైల్లో పెట్టిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డైరెక్ట్గా అదే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతనైతే ప్రాధాయపడతాడనమాట. సో వెంటనే అతను వచ్చి ఇది రాంగ్ అని చెప్పి వాళ్ళని విడిపించడము, మిగతా పోలీసుల్ని వాయి పీకటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ కుర్రాడు చెప్తాడనమాట, నేను కూడా మీలాగే అవుతాను ఒక పెద్ద ఆఫీసర్ అని చెప్పి. కాకపోతే అతని ఆర్థిక పరిస్థితి అలాగే అతనున్న సిచ్యువేషన్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయినా కూడా ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి సంకల్పంతో వెళ్తాడు. సో అక్కడి నుంచి ఏదైతే కోచింగ్ ఇచ్చే సెంటర్ ఉంటుందో ఆ కోచింగ్ సెంటర్ లేకపోవటము, అలాగే తన బ్యాగ్ అయితే కొట్టేయటం జరుగుతుంది బస్సులోనే. ఇంకా డబ్బులు ఉండవు, ఏమీ ఉండవు. కానీ అతని క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారని చెప్పచ్చు యాక్టర్ మాత్రం హీరోగా. సో ఆయన ప్రతిదీ కూడా ఫేస్ చేసేది చిరునవ్వుతో మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ ఏదొచ్చినా ఆయన ఫేస్లో మాత్రం ఆ చిరునవ్వు మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఆస్పెక్ట్ అంటే ప్రతి ప్రాబ్లము కూడా చాలా నీట్గా డీల్ చేసుకుంటూ వెళ్తారు. అసలు నిజంగా ఇన్ని కష్టాలేంట్రా బాబు అనిపిస్తుంది మనకే చూస్తూ ఉంటే కనుక. అలాంటి సిచ్యువేషన్స్లో మొత్తానికి ఏదో ఒక రకంగా ఒక ఫ్రెండ్ అయితే కలుస్తాడు, ఢిల్లీ తీసుకెళ్తాడు. అక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ తీసుకుంటారు. ఫస్ట్ ఫెయిల్ అవుతాడు, తర్వాత మళ్ళీ ఏదో రకంగా గెయిన్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఫెయిల్ అవుతాడు. సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. తెలిసిందే కదా, కొంతమందికి ఏంటంటే వాళ్ళు చదువుకున్న మీడియం మాత్రమే బాగా తెలుస్తూ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అనేది అంతగా అర్థం కాదనమాట. అంటే అఫ్కోర్స్ నేను తెలుగు మీడియమే, నాకు ఇంగ్లీష్ అప్పుడప్పుడు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో అతనికైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. టూరిజం అని రాయమంటే టెర్రరిజం అని చెప్పి ఎగ్జామ్ రాసేస్తాడు. సో దానివల్ల అయితే ఫెయిల్ అవుతాడు, మళ్ళీ కష్టపడుతూ ఉంటాడు. ఈలోపు తనకి ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది, లవ్ ప్రపోజ్ చేస్తాడు. వెంటనే తను చెప్పే సమాధానం ఏదైతే ఉందో రూడ్గా, అతనికి నేను చేయాల్సింది ఇది కాదు కదా, నాకు కావాల్సింది పోలీస్ ఆఫీసర్ జాబ్ కదా అని చెప్పి చాలా గట్టిగా అయితే అనుకొని ఎమ్మటే వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ అనమాట. రీస్టార్ట్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, రీస్టార్ట్ అని చెప్పి. సో మొత్తంగా ప్రిపేర్ అవుతాడు చాలా నీట్గా. ఆ అమ్మాయి వచ్చినా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి లోన్ అవ్వకుండా చేస్తూ ఉంటాడు. లవ్ అయితే మళ్ళీ చేసుకుంటారు. కానీ తను అనుకున్నది సాధించడం కోసం చేసే పనులు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అసలు చూపిస్తారు కష్టపడటం అనేది. లైబ్రరీలో బాయ్గా జాయిన్ అవుతాడు, అలాగే టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు. దాంతోపాటు చపాతీ పిండి అదేనండి గోధుమలు ఆడిస్తారు కదా, సో అందులో పనిచేసే అబ్బాయిగా జాయిన్ అవుతాడు. ఏదో రకంగా మార్నింగ్ అంతా కష్టపడుతూ ఉంటాడు, నైట్ అంతా చదువుతూ ఉంటాడు. కాసేపు మాత్రం రెస్ట్ తీసుకోవటము నిజంగా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారనమాట. సో మొత్తానికైతే లాస్ట్లో ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. అలాగే తనని ప్రేమించిన అమ్మాయి, అంటే ఫస్ట్ ఇతను ప్రేమించాడు, తర్వాత ఆ అమ్మాయి ప్రేమించక తప్పలేదు. సో ప్రేమించిన అమ్మాయి ఏమో డిప్యూటీ కలెక్టర్ అవుతుంది. మొత్తానికైతే సక్సెస్ అవుతారనమాట. ఇంతకీ తను ఢిల్లీ తెచ్చిన ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో రిచ్ ఫ్రెండ్, అతను మాత్రం జల్సాలు చేసుకుంటూ మొత్తానికైతే కెరియర్ని నాశనం చేసుకుంటాడు. కాకపోతే అతను కూడా మొత్తానికి తన ఫ్రెండ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట.
సో మూవీ అయితే చాలా బాగుంది, హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, అలాగే ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఎక్కడున్నావా నువ్వు అన్నట్టయితే ఉంటుందన్నమాట ఆయన యాక్టింగ్ చూస్తే. సో చాలా బాగుంది. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.